ఎందుకన్నా అందరూ పార్టీ ఉంటుందో ఊడుతుందో అంటున్నటువంటి పరిస్థితిలో ఎందుకు మీరు పార్టీలో జాయిన్ అవుతున్నారు? ఏ కారణం వల్ల మీరు జాయిన్ అయ్యారు? నేను గత 20 సంవత్సరాల కింద కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నా, స్టేట్ సెక్రటరీగా ఉన్నా, ఎన్ఎస్యూలో ఉన్నా, యూత్ కాంగ్రెస్లో కూడా పనిచేసిన, సిద్దిపేట గడ్డ బిడ్డను, సిద్దిపేట మట్టి బిడ్డను, వైశ్య జాతిలో జన్మించి ఇలా తెలంగాణ రాష్ట్రానికి అధ్యక్షునిగా ఉన్న, నేషనల్ లెవెల్లో కూడా వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నా. ఇలా వైశ్యుల కోసం ఎప్పటి నుంచో అడిగితే కూడా వైశ్య కార్పొరేషన్ రాలేదు బీఆర్ఎస్ పార్టీలో. రేవంత్ రెడ్డి గారు వచ్చిన 3 నెలల లోపటినే వైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఒక చైర్పర్సన్గా నియమించారు. అటువంటి నాయకుని నాయకత్వంలో పనిచేయడానికి ఇలా తెలంగాణ బిడ్డగా ఇలా కాంగ్రెస్ పార్టీలో గత అనుభవాలతోటి కాంగ్రెస్ పార్టీ అయితేనే న్యాయం జరుగుతుంది వైశ్య జాతికి. ఇలా తెలంగాణలో దాదాపు 25 లక్షల మంది వైశ్యులు ఉన్నారు. ఆ 25 లక్షల మంది వైశ్యులు రెక్కాడితే కానీ డొక్కాడని బతుకులలో చాలామంది ఉన్నారు. గుమస్తా పని చేసుకుంటా వాళ్ళ బిడ్డలకు పెళ్ళిళ్ళు చేయలేని పరిస్థితి. అటువంటి వాళ్ళు కూడా నేను చాలామంది మా పేద వయసులో కూడా నేను పుస్తెమట్టెలు మా ఉప్పల ఫౌండేషన్ ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నా. గరీబులకు అడాప్ట్ చేసుకొని చదివించడం ఇవన్నీ ఉన్నాయి. అటువంటప్పుడు కాంగ్రెస్ పార్టీతోటి న్యాయం జరుగుతుంది, రేవంత్ అన్నతోటి న్యాయం జరుగుతుందని వచ్చిన. కానీ ప్రధానంగా నేను ఒక ప్రశ్న అడుగుతా, మీకు ఇబ్బందిగా ఉండొచ్చు. చాలామంది ఏమంటారు అంటే గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఆస్తులు సంపాదించుకున్నారు, డబ్బులు బాగా సంపాదించుకున్నారు. సో ఇప్పుడు మళ్ళీ అధికారం కోల్పోగానే ఆ ఆస్తుల్ని కాపాడుకోనికి, ఆ డబ్బుల్ని కాపాడుకోనికి పార్టీలు మారుతున్నటువంటి విమర్శలు వస్తున్నాయి. ఎలా కేవలం శ్రీనివాస్ గుప్తా మీదే కాదు, చాలామంది నాయకుల మీద వస్తున్నది. దీన్ని ఎట్లా ఎదుర్కొంటారు మీరు? ఉప్పల శ్రీనివాస్ గుప్తా అంటే ఒక తెల్ల కాగితం. మీరు టూరిజం చైర్మన్ ఉన్న 2 సంవత్సరాలలో ఒక 10,000 రూపాయలు కాదు 10 రూపాయలు ఎట్లుంటుందో తెలియదు నాకు. ఇలా నా సొంతంగా కష్టపడి హైదరాబాద్లో సైకిల్ కూడా దొరికిన, 2 వీలర్ 12,000 బజాజ్ చేతకు కూడా నడిపిన పాతది. ఇలా నాకు బెంజ్ కూడా ఉన్నది. ఓకే, గంజి తెలుసు, బెంజ్ తెలుసు ఉప్పల శ్రీనివాస్ గుప్తాకు. నేను వ్యాపారంలో సంపాదించుకున్న తప్ప ఇక్కడ నేను ఒక కాంట్రాక్టర్ని కాదు, ల్యాండ్ గ్రాబర్ని కాదు. ఇలా అన్యాయంగా వాళ్ళని ముంచేసి నేను సంపాదించే వాళ్ళని అది చేసిన వాళ్ళని కాదు. కష్టపడి పైకి వచ్చిన, కష్టపడి పైకి వచ్చేసి ఇలా బీఆర్ఎస్ పార్టీలో నేను ప్రభుత్వంలో ఉన్నా కానీ ఒక రూపాయి అనేది మనకు సంపాదన అనేది తెలియదు. కానీ ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం ఆ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలని, ఇతర పార్టీ నాయకులని అందరినీ కూడా బెదిరింపులకు పాల్పడి పార్టీ ఫిరాయింపులకు దోహదపడుతుంది కాంగ్రెస్ పార్టీ అంటున్నారు. అటువంటి బెదిరింపులు ఏమైనా ఉప్పల శ్రీనివాస్కి వచ్చినాయా? నాకు ఏమున్నదని చెప్పేసి నన్ను బెదిరిస్తారు. ఇలా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నన్ను బెదిరించి లొంగి తీసుకోవడానికి నాకు అవసరమే లేదు కదా. నేను ఒక మట్టిలో మాణిక్యాన్ని, నాకు ఒక కష్టపడి పైకి వచ్చినోండి. నేను ఏదో గవర్నమెంట్ ద్వారా నేను అన్యాయంగా సంపాదించిన భూములు కాపాడుకోవాలి, ఆస్తులు కాపాడుకోవాలి, అక్రమంగా సంపాదించిన ఇంకేమైనా బినామీ ఆస్తులు కాపాడుకోవడానికి లేదు ఉప్పల శ్రీనివాస్ గుప్తాకు. ఉప్పల శ్రీనివాస్ గుప్తా కష్టపడ్డ సొమ్ము, కష్టపడి ఇల్లు కట్టుకున్నాడు, కష్టపడి కారు కొన్నాడు, అంతే తప్ప ఎవరో పైసలు ఇచ్చేసి ఎవరో లంచాలు ఇచ్చేసి మనం చేసుకున్నది కాదు, ఎవరిదో కబ్జా చేసి ల్యాండ్ గ్రాబర్ను కాదు. కానీ శ్రీనివాస్ గుప్తా ఎందుకు కేసీఆర్ని బీఆర్ఎస్ పార్టీని వీడి రావాల్సిన అవసరం ఉంది? ఎందుకంటే టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చారు మీకు అధికారంలో ఉన్నప్పుడు, ఎందుకు రావాల్సి వచ్చింది? మనకు చైర్మన్ ఇచ్చిన తర్వాత కూడా ఆ 2 సంవత్సరాలలో ప్రపంచ స్థాయిలో ఇలా తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్నో ప్రమోషన్లు వచ్చినాయని కూడా ఎన్నోసార్లు కూడా ప్రజలలో చెప్పినాము, దేశ విదేశాలలో కూడా చెప్పినాం. టూరిజాన్ని కూడా అట్లా ప్రమోట్ చేసినాం. ఇలా మా ఎంప్లాయీస్ టూరిజంలో పనిచేసే 1,200 మంది ఎంప్లాయీస్ని అడుగుతారు ఉప్పల శ్రీనివాస్ గుప్తా ఎటువంటి ఏ లెక్కన పనిచేసిండు అనేది. వాళ్ళు ఇచ్చింది టూరిజం చైర్మన్ కావచ్చు, అది నాకు చిన్న పోస్టే. నేను ఒక అసెంబ్లీలో స్థాయిలోనే ఒక మంత్రి స్థాయిలో ఉన్నటువంటి, కానీ దురదృష్టవశాత్తు సరే అది ఏది ఇచ్చినా కానీ మంచికే ఇచ్చిండు అనుకుంటా కేసీఆర్ గారు. నేను పెద్ద మనిషి అనుకుంటా. అటువంటి నేను చేసిన తర్వాత కూడా నా బాధ్యతను గుర్తించి నా కష్టాన్ని గుర్తించేసి వాళ్ళు ప్రమోషన్ చేస్తారా, డిమోషన్ చేస్తారా? ప్రమోషన్ చేయాలి. ఇప్పుడు ఎంతోమందికి చైర్మన్లు చేసిన వాళ్ళకి పని చేయనోనికేమో 3-4 సార్లు ఎక్స్టెన్షన్ తీసుకుంటూ పోయినావు, పని చేసినోనికేమో ఎక్స్టెన్షన్ ఇవ్వవు. నేను అసెంబ్లీలో ఎమ్మెల్యే కావాలని చెప్పేసి ఉప్పల నుంచి ఎల్బీనగర్ నుంచి నేను చాలాసార్లు అడిగినా, హరీష్ రావు గారిని అడిగినా, కేటీఆర్ గారిని అడిగినా, పెద్ద ఆయనని కూడా చెప్పినాం. చెప్పినప్పుడు ఇక వయసులలో ఒకరు ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా నిజామాబాద్ అర్బన్లో ఉండే. కులాల సమీకరణ చూసుకుంటే కూడా మనకు 25 లక్షల మంది వైశ్య జాతికి ఒకడే ఎమ్మెల్యే అంటే ఇంకొకరు ఉంటే నీకు మంచిదే కదా. పార్టీని స్ట్రెంథన్ చేస్తాం. ఇవాళ నేను సోషల్ వర్కర్ను, నేను పొద్దుగాలు అయితే నాకు జనం ఉంటారు, పొద్దుగాలు అయితే నేను జనంలో ఉంటా. నేను కింద ఇస్తరాకేసుకొని కూర్చుంటా, 7 స్టార్ హోటల్లో కూడా కూర్చొని తింటా. అట్లా కాదు, ఇలా జనం మనుషులకు నువ్వు గుర్తింపు ఇవ్వాలి. వైశ్య జాతిలో ఒక యాక్టివ్ ఉన్నాడు, యువకుడు వీడు, నీ మంచి నాయకత్వ లక్షణాలు ఉన్నాయని చెప్పేసి పని చేయించుకోవాలి తప్ప అట్లా మనం చేసేసరికి నాకు కూడా, ఎందుకంటే కనీసం నాకు పదవులు అవసరం లేదు, పదవులు లేకున్నా కానీ గుర్తింపు అయితే ఉండాలి కదా పార్టీలో. గుర్తింపు ఉండేసి
నువ్వు శ్రీనివాస్ నీకు మొన్న నీకు ఎక్స్టెన్షన్ ఇవ్వలేదు, ఎస్ నీకు ఇవ్వలేదు కాబట్టి నువ్వు ఏమనుకోకున్నానా, నీకు మళ్ళీ మన ప్రభుత్వమే వస్తుంది, నువ్వు ఏదన్నా నువ్వు పని చేసుకుంటావో, నీకు పలానా కాన్స్టిట్యున్సీకి పోయి ఇన్ఛార్జ్గా తీసుకో, పలానా ఎంపీ ఎలక్షన్లు అవుతున్నాయి నువ్వు ఇన్ఛార్జ్గా తీసుకో అనే ఉద్దేశమే లేదు వాళ్ళకు. అటువంటిప్పుడు నాకు రెస్పెక్ట్ లేని పార్టీలో నాకెందుకు, రెస్పెక్ట్ ఉన్న పార్టీలో ఇలా రేవంత్ అన్న నాయకత్వంలో రేవంత్ అన్న నన్ను పిలిచిండు, నేను పోయినా ఇలా జైన్ అయినా 500 మందితోటి గాంధీ భవన్లో రోహిత్ చౌదరి గారితో జైన్ అయ్యి నిన్న రేవంత్ రెడ్డి గారిని కలిసిన తెలంగాణ మొత్తం ఇలా వయసులలో మ్యాక్సిమం ఇలా 15 సీట్లు గెలవడానికి నా ప్రయత్నం చేస్తాయి ఎంపీ ఎలక్షన్లలో. ఎట్లా అనిపిస్తుంది? సొంత గూటికి పోయినట్టు అనిపిస్తున్నదా మళ్ళీ కాంగ్రెస్కి వస్తే? స్వేచ్ఛ, ఫ్రీ, మొత్తము ఓ ఇంట్లో నుంచి మనం జైలు నుంచి బయటకు వచ్చినట్టుగా నాకు అనిపిస్తుంది. ముఖ్యంగా ఏంటంటే నేను మొదటి నుంచి కాంగ్రెస్లో ఉన్నా. నేను పీసీసీ బొత్స సత్యనారాయణ గారు పీసీసీ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు నేను స్టేట్ సెక్రటరీగా ఉన్నా. ఇలా మిర్యాలగూడ మున్సిపల్ ఎలక్షన్లో కూడా గుత్త సుఖేందర్ రెడ్డి గారు ఆ రోజు ఎంపీగా ఉండే, భాస్కర్ రావు గారు ఎమ్మెల్యే లేకుంటే మేమే బీఫామ్ మీద సంతకం పెట్టేసి గాంధీ భవన్ నుంచి తీసుకుపోయి 36 మంది కౌన్సిలర్లో 33 మందిని గెలుచుకొని భార్గవ్ వాళ్ళ మిస్సెస్ను మున్సిపల్ చైర్మన్ చేసి ఇవాళ వరకు బీఆర్ఎస్ పార్టీలో ఆయన మున్సిపల్ చైర్మన్గా పనిచేస్తూనే ఉన్నాడు. అంటే మనకొక పని అప్పచెప్పినప్పుడు న్యాయంగా చేస్తాం, ధర్మంగా చేస్తాం, డబ్బుకు ఆశించకుండా పనిచేసినాం. ఉప్పల శ్రీనివాస్ అనేటోడు ఒక అగ్గి. ఇలా కులంలో కాదు, అన్ని కులాలతోటి సంబంధాలు ఉంటాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలలో అన్ని కులాల వాళ్ళకు ఇలా దాదాపు 8,000 మందికి పుస్తెమట్టెలు, చీర, గాజులు నా ఉప్పల ఫౌండేషన్ నుంచి, వికలాంగులకు వీల్ చైర్స్, హ్యాండ్ స్టిక్స్, మన కోవిడ్ టైంలోనైతే ఉప్పల ఫౌండేషన్ ద్వారా 2 లక్షల మందికి 100 రోజులు రోజు 2,000 మంది బిర్యానీ ప్యాకెట్లు ఇచ్చిన. ఇక్కడనే పక్కనే ఫంక్షన్ హాల్, శివ ఫంక్షన్ హాల్.